పేరెంట్‌హుడ్ అన్నది చాలా మందికి ఒక డ్రీమ్. కానీ ఈ జనరేషన్‌లో చాలా మంది అదో పెద్ద ప్రాసెస్ అనుకుంటున్నారు. ప్రస్తుతం మనతో పాటు రెయిన్బో హాస్పిటల్‌లో డాక్టర్ హారిక మత్తి ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. హలో మ్యామ్. హౌ ఆర్ యూ? హాయ్ అండి. ఐయామ్ గుడ్. థాంక్ యూ. అసలు ఇన్‌ఫర్టిలిటీ అంటే ఏంటి? చాలా మంది దీన్ని పెద్ద ప్రాసెస్ అనుకుంటున్నారు. చాలా భయపడతారు ఇన్‌ఫర్టిలిటీ ఉందంటే. అసలు ఒక కపుల్ ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి? వరింగ్ ఎప్పుడు స్టార్ట్ అవ్వాలంటారు? యెస్. సో, చాలామంది హెల్తీ కపుల్స్ అయినా సరే 1, 2 మంత్స్ ట్రై చేసి ప్రెగ్నెన్సీ రావట్లేదని కంగారు పడుతుంటారు. బట్ హ్యూమన్స్ మనకి కొంచెం ఫర్టిలిటీ పొటెన్షియల్ మీరు యానిమల్స్‌తో వాటితో కంపేర్ చేసుకుంటే తక్కువనమాట. అందుకే వి ఆర్ వెరీ ఇవాల్వ్డ్ స్పీషీస్. హ్మ్. సో, ఒక హెల్తీ కపుల్‌కి 1 మంత్‌లో ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ జస్ట్ 10-15% ఉంటాయి. బట్ ఒక 1 ఇయర్ వరకు ట్రై చేస్తే గనుక ద ఛాన్సెస్ విల్ గో అప్ టు 80%. అంటే ఒకవేళ ప్రాబ్లమ్ ఏమీ లేదు, ఫర్టిలిటీ ఇష్యూస్ ఏమీ లేవు అన్నా సరే హెల్తీ కపుల్‌కి 1 ఇయర్ వరకు పట్టొచ్చు టైం. సో, ఫర్టిలిటీ ఇష్యూస్ అంటే సబ్‌ఫర్టిలిటీ గానీ, ఇన్‌ఫర్టిలిటీ గానీ ఎప్పుడుందని చెప్తాము? 1 ఇయర్ ఆఫ్ ట్రైయింగ్ తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదంటేనే ప్రాబ్లమ్ ఏదో ఉన్నట్టు. సో, థాట్స్ వేర్ వీ హావ్ టు స్టెప్ ఇన్. ఒక కపుల్‌కి 1 ఇయర్ ట్రై చేశాక ప్రెగ్నెన్సీ రాలేదంటే అంటే టైమ్ ఈస్ ద బెస్ట్ టెస్ట్ ఫర్ ఫర్టిలిటీ. సో, వన్ దే పాస్ దట్ 1 ఇయర్ బట్ స్టిల్ దే హావెంట్ గాట్ ప్రెగ్నెంట్ అప్పుడు మనం వెళ్లి ప్రాబ్లమ్ ఏంటి అన్నది చూస్తామన్నమాట. ఈ జనరేషన్ వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇప్పుడు మీ దగ్గర చాలా పేషెంట్స్ వచ్చుంటారు. ఎలాంటి ప్రాబ్లమ్స్‌తో వస్తున్నారు ఈ జనరేషన్ పేరెంట్ అవ్వడానికైనా యాస్ ఎ వుమెన్ ఆర్ మెన్ ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? ఈ జనరేషన్ అంటే పర్టిక్యులర్‌గా మనకేం చేంజ్ అయింది ప్రీవియస్ జనరేషన్స్‌కి ఇప్పటికి అంటే లైఫ్ స్టైల్. అంటే ఏ విధంగా మనం తినే ఆహారంలో కానీ, అంటే ల్యాక్ ఆఫ్ విటమిన్స్ అండ్ మినరల్స్ ఆర్ ఎల్స్ ఎక్కువగా ప్రాసెస్డ్ ఫుడ్ తింటున్నాము. అండ్ ఎక్కువ ఫ్యాట్స్, ట్రాన్స్ ఫ్యాట్స్ అవి తీసుకుంటాము. అండ్ ఫిజికల్ యాక్టివిటీ అనేది తగ్గిపోయింది. సో, ఇట్లాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల మెయిన్‌గా ఎఫెక్ట్ అయ్యేది ఫర్టిలిటీనే. ఎలాగా అంటే ఫస్ట్ హార్మోనల్ ఇంబాలెన్సెస్ వల్ల కానీ, లేదా ఒబేసిటీ వెయిట్ ఇష్యూస్ ఉండటం వల్ల ఎక్కువగా మనకి ఫీమేల్స్‌లో అయితే ఇది పీసీఓఎస్ లానో, లేదో ఇంకేదైనా ఎండోమెట్రియోసిస్ ఇట్లాంటి ఇష్యూస్ లాగా ఇలా మనకి ఎక్కువగా చూస్తుంటామనమాట. మేల్స్‌లో కూడా అగైన్ ద సేమ్ థింగ్. లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల మనకి ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది హార్మోన్సే కాబట్టి అగైన్ స్పెర్మ్ కౌంట్ నుంచి, మొటిలిటీ నుంచి అన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు. సో, లైఫ్ స్టైల్ బేసికలీ ఇంపాక్ట్స్ బోత్ మేల్ అండ్ ఫీమేల్ అండ్ పర్టిక్యులర్‌లీ పీసీఓఎస్ కానీ, హార్మోనల్ ఇష్యూస్ అంటాము, థైరాయిడ్ ఇష్యూస్ ఉండొచ్చు, ఎండోమెట్రియోసిస్ ఉండొచ్చు. అండ్ మేల్స్‌లో కూడా అలానే ఎండ్ ఫుల్ బ్లోన్ పిక్చర్ రాకముందే మనకి స్పెర్మ్ క్వాలిటీ, కౌంట్ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చనమాట. అంటే జనరల్‌గా ఇన్‌ఫర్టిలిటీ అనేది ఎక్కువ మెన్‌లో ఉండిద్దా? వుమెన్‌లో ఉండిద్దా? అంటే మనం ఒక మిస్‌కన్సెప్షన్‌లో ఉంటాం. వుమెన్‌లో ఎక్కువ ఉండిద్దని చెప్పి బయట అందరూ అదే అంటున్నారు. అసలు అది నిజమేనా? మెన్‌లో ఉండిద్దంటారా? వుమెన్‌లో ఉండిద్దా? ఇన్‌ఫర్టిలిటీ కంటే మనం స్టడీస్ చూసుకుంటే మెన్ అండ్ విమెన్ బోత్ ఆర్ రెస్పాన్సిబుల్. ఎందుకంటే వుమెన్ ఒక క్యారియింగ్ చేస్తది ప్రెగ్నెన్సీని. బట్ దట్ డజంట్ మీన్ దట్ వుమెన్ ఒక్కటే సోల్ రెస్పాన్సిబిలిటీ కాదు. ఎందుకంటే అవి ఇప్పుడు ఆ ఎంబ్రియో అనేది ఫార్మ్ అవ్వడానికి విమెన్ నుంచి ఎగ్ ఎంత ఇంపార్టెంటో మెన్ నుంచి స్పెర్మ్ కూడా అంతే ఇంపార్టెంట్. సో, స్పెర్మ్‌లో ఏదైనా ఇష్యూస్ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఖచ్చితంగా వుమెన్ ఒక 30-40% కంట్రిబ్యూట్ చేస్తే మెన్ కూడా ఒక 30-40% ఆఫ్ కాజెస్‌కి కంట్రిబ్యూట్ చేస్తారు. అండ్ మిక్స్డ్‌గా బోత్ ఇంకొక 30-40% ఉంటారనమాట. సో, ఇట్స్ నాట్ జస్ట్ ఫీమేల్ ప్రాబ్లమ్. సో, ఇట్ కెన్ బి మెన్స్ ప్రాబ్లమ్. బోత్. సో, థాంక్ యూ ఫర్ క్లారిఫైయింగ్ దట్ టు మెనీ పీపుల్ యాక్చువల్లీ. సో, ఇన్‌ఫర్టిలిటీలో ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి? అంటే ఇన్‌ఫర్టిలిటీ ఉంది మనకి అని తెలియడానికి ఎలా ఎలా చెప్పొచ్చు మనం? మెన్‌లో అయినా వుమెన్‌లో అయినా? యెస్. మనం ముందు చెప్పుకున్నట్టు 1 ఇయర్ వరకు కపుల్‌ని ట్రై చేయమని చెప్తాం. బికాస్ ఆ టెస్ట్ అనే ఫర్టిలిటీ టెస్ట్ అనేది 1 ఇయర్ వరకు ట్రై చేయటం. సో, ఆ తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదంటే వి డు బేసిక్ ఫర్టిలిటీ వాల్యుయేషన్ అంటామనమాట. అంటే ఆడవారిలో ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా? ఆ రిలీజ్ అయిన ఎగ్, స్పెర్మ్ కలిసే ప్లేస్‌ని ఫెలోపియన్ ట్యూబ్ అంటాం. ట్యూబ్ ఓపెన్‌గా ఉందా లేదా? లేదా యూట్రస్ అంటే ఎక్కడైతే ఎంబ్రియో గ్రో అవుతుందో యూట్రస్ బావుందా లేదా? సో, వీటిని ఎవాల్యుయేట్ చేసుకోవడానికి కొన్ని బేసిక్ టెస్ట్స్ ఉంటాయి. అలానే మెన్‌ని ఎవాల్యుయేట్ చేయడానికి కూడా కొన్ని బేసిక్ సెమెన్ పారామీటర్స్ చూడడానికి సీమెన్ అనాలిసిస్ అనేది చేస్తాం. ఓకే. సో, ఈ బేసిక్ ఫర్టిలిటీ ఎవాల్యుయేషన్ అనేది ప్రతి కపుల్‌కి 1 ఇయర్‌లో కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే చేస్తామనమాట. జనరల్‌గా ఇప్పుడు వుమెన్‌లో ప్రాబ్లమ్ ఎక్కువ ఉండిద్ది అంటుంటారు. అంటే బికాస్ ఆఫ్ ద లైఫ్ స్టైలా? లేకపోతే దేనివల్ల ప్రాబ్లమ్? ఫుడ్ హ్యాబిట్స్ అంటారా? లేకపోతే దేనివల్ల? వుమెన్‌లో ఎక్కువ ప్రాబ్లమ్ అంటూ ఏం లేదండి. స్టడీస్ ప్రకారంగా చూసినా కూడా విమెన్ అండ్ మెన్ బోత్ ఈక్వల్లీ కంట్రిబ్యూట్. బట్ ఇద్దరిలోనూ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కొన్ని ఇష్యూస్ అయితే వస్తున్నాయి. అండ్ దానివల్ల ఫర్టిలిటీ అయితే ఎఫెక్ట్ అవుతుంది. ఇట్స్ నాట్ జస్ట్ వుమెన్. ఓకే. అంటే 1 ఇయర్ తర్వాత మీరు డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాలంటున్నారు. కానీ చాలా మంది ఏం చేస్తారంటే ఇప్పుడున్న వాళ్ళు 1 మంత్, 2 మంత్స్ తర్వాత డాక్టర్ దగ్గరికి వచ్చేయడం అలా చేస్తుంటారు.
అసలు ఎందుకంత మెయిన్ రీజన్ ఏంటంటే? యెస్. 1 ఇయర్ వరకు ట్రై చేయమని అందరికీ చెప్తాం. కానీ ఇక్కడ చిన్న క్లాజ్ గూడా ఉంటుంది. వుమెన్ కనుక ఒకవేళ 35 ఇయర్స్ కన్నా ఏజ్ ఎక్కువుంటే, వీళ్ళకి ఎగ్ నంబర్ తగ్గే ఛాన్స్ ఉంటది. కాబట్టి వీళ్ళకి 6 మంత్ వరకే ట్రై చేయమంటాం. కొందరికి నిజంగా కొన్ని ఇష్యూస్ ఉంటాయి. ప్రీవియస్‌లీ అంతకుముందు ఏదైనా క్యాన్సర్ ట్రీట్మెంట్స్ కానీ, లేదా ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉండి కానీ, ప్రీవియస్ సర్జరీస్ అయిన వాళ్ళు, వీళ్ళు ఇమ్మీడియేట్‌గా కన్సల్ట్ చేయొచ్చు. బట్ మిగతా ఇష్యూస్ ఏమీ లేవు. అంటే హెల్త్ వైస్ అంతా బానే ఉన్నారు. యంగ్ కపుల్ అనుకుంటే 1 ఇయర్ వరకు ట్రై చేయాలి ఖచ్చితంగా. అంటే పాత కాలంలో మా అమ్మమ్మైనా, మీ అమ్మమ్మైనా 10 మందిని కన్నాము, 20 మందిని కన్నాం అని చెప్పి ఎగ్జాంపుల్‌గా చెప్పేయండి. కానీ ఇప్పుడున్న జనరేషన్‌లో ఇద్దరిని కనేటప్పటికే చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తాం. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్? యెస్. ఫస్ట్ థింగ్ అంటే రైజింగ్ ఎ కిడ్ ఈస్ డిఫరెంట్ నౌ-ఎ-డేస్. బికాజ్ అది మనం జస్ట్ మెడికల్ సైడ్ నుంచే కాకుండా సోషల్ ఆస్పెక్ట్‌లోను, వాళ్ళ ఫినాన్షియల్ ఆస్పెక్ట్స్‌లోను అన్ని రకాలుగా చూసుకోవాలి. బట్ సెకండ్ థింగ్ మెడికల్ ఆస్పెక్ట్‌లో అంటే మనకి చైల్డ్ బేరింగ్ ఏజ్ అంటాం. ఒకప్పుడు మన గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్ అందరూ వెరీ ఎర్లీ మ్యారేజెస్ ఉండేది. సో వాళ్ళకి ఆల్మోస్ట్ బై ద టైమ్ దే రీచ్ 20s అండ్ లేట్ 30s ఆర్ లేట్ 20స్‌కి వాళ్ళకి రిప్రొడక్టివ్ పొటెన్షియల్‌లో ఆల్మోస్ట్ వాళ్ళకి ఒక 10 మెంబర్స్ పుట్టేసి ఉండేవాళ్ళు. బట్ నౌ వీఆర్ స్టార్టింగ్ చైల్డ్ బేరింగ్ ఏజ్ మనం లేట్‌గా ప్లాన్ చేసుకుంటున్నాం. అంటే లేట్ 20స్‌లోను, లేట్ 30స్‌లోను. సో మనం ఫర్టిలిటీ పొటెన్షియల్ తక్కువగా ఉన్న టైంలో ప్లాన్ చేసుకోవడం వల్ల మనకి బిగ్ ఫ్యామిలీస్ అనేవి మెడికల్లీ ఇంపాసిబుల్ అనమాట. సో దాంతో పాటు కపుల్ ఆర్ బికమింగ్ మోర్ కాషియస్ అబౌట్ అదర్ థింగ్స్, ఫినాన్షియల్ థింగ్స్ అండ్ సోషల్ ఆస్పెక్ట్స్ అన్ని కన్సిడర్ చేసుకుని దే ఆర్ గెటింగ్ రెస్ట్రిక్టెడ్ టు ద న్యూక్లియర్ ఫ్యామిలీస్. ఇన్ఫర్టిలిటీ అనికి ఎన్ని కైండ్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి ప్రస్తుతం వరల్డ్ వైడ్ మనకి? మన రెయిన్బో విజయవాడ హాస్పిటల్‌లో ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్‌గా ఉన్నాయి? సో ఇన్ఫర్టిలిటీ అనేది చాలా మంది ఫస్ట్ అనగానే ఏదో పెద్ద ప్రొసీజర్స్ చేసేస్తారు అనుకుంటారు. నో. ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అనేవి ఫస్ట్ ప్రాబ్లమ్ బేస్డ్ ఉంటాయి. అండ్ సెకండ్ థింగ్ దే రేంజ్ ఫ్రమ్ సింపుల్ ట్రీట్మెంట్స్ లైక్ మెడికేషన్స్ ఇస్తే కొందరికి సెట్ అయిపోతుంది. కొందరికి లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్తే సెట్ అయిపోతుంది. కొందరికి కొంచెం మినిమల్లీ అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ ఉంటాయి, ఐయుఐ అని చెప్పి. కొందరికి ఇంకా అడ్వాన్స్డ్ ప్రొసీజర్ ఐవీఎఫ్ అని ఉంటుంది. ఐవీఎఫ్‌లోనే ఇంకా కొన్ని అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఉంటాయి. సో fertility treatment is not just about big procedures. You can treat even with the simple things, simple medication తో కూడా ట్రీట్ చేయొచ్చు. So there are wide variety of options and in Rainbow we have state of art facilities అంటే ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ఫర్టిలిటీని మనం ట్రీట్ చేయగలము. అండ్ ఆల్సో వీ హ్యావ్ అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ హియర్ యాజ్ వెల్. అంటే మీరు ఐవీఎఫ్‌లో కూడా మనం ఇంకా అడ్వాన్స్డ్‌గా చెప్తున్నాం. మైక్రోఫ్లూయిడిక్స్ అని స్పర్మ్ సెలక్షన్‌లో కానీ, లేకపోతే ఎంబ్రియోని జెనెటిక్ టెస్ట్ చేస్తాము, పీసీటీ అంటాము. ఇంకా ఇట్లా అంటే విచ్ ఎవర్ అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ ఆర్ అవైలబుల్ టిల్ నౌ వీ ఆర్ అప్డేటెడ్ విత్ ఆల్ కైండ్ ఆఫ్ ప్రొసీజర్స్. అంటే ఇన్ఫర్టిలిటీ అనగానే ఒక ఎమోషనల్ స్ట్రెస్ మనకి. రెయిన్బో హాస్పిటల్స్‌లో ఎలాంటి ఆ స్ట్రెస్‌ని ఎలా కంట్రోల్ చేస్తున్నారు? యా ఎగ్జాక్ట్లీ అండి. ఇన్ఫర్టిలిటీ అనేది జస్ట్ ఇట్స్ నాట్ ఎ మెడికల్ ప్రాబ్లమ్. అంటే వచ్చారు ట్రీట్మెంట్ చేసాము అన్నది కాదు. ఇట్ షుడ్ బి హోలిస్టిక్ అప్రోచ్. అంటే ఇట్ షుడ్ ఇన్వాల్వ్ మైండ్ బాడీ కోఆర్డినేషన్. వాళ్ళ మెంటల్ హెల్త్ ఇంపార్టెంట్, వాళ్ళ స్ట్రెస్ ఫ్రీ లైఫ్ స్టైల్ ఇంపార్టెంట్. అలానే వాళ్ళ హెల్తీ లైఫ్ స్టైల్ అంటే ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ఎవ్రీ ఆస్పెక్ట్ షుడ్ బి కవర్డ్. సో వన్స్ ద పేషెంట్ వాక్స్ ఇన్ హియర్ వీ ఆల్వేస్ గివ్ ఫస్ట్ మెడికల్ ఆస్పెక్ట్లో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అండ్ దెన్ వీ హ్యావ్ అవర్ డైటీషియన్స్ అండ్ వాళ్ళందరూ లైఫ్ స్టైల్ ఆస్పెక్ట్లో చెప్తారు. ఆల్సో the second aspect, major important thing is mental stress and all. So we actually give special care for that. We sit with the patient for long hours. We ask them what's wrong. I mean, like we support them physically and mentally as well. And physical problems e kaakunda we also address the mental issues they are facing because of the stress and all. So it's like a holistic approach. We cover each and every aspect and we help them face the issue in all the possible ways. ఐవీఎఫ్ అంటే ఏంటి? అసలు ప్రాసెస్ ఏంటిది? Yes. ఐవీఎఫ్ అనేది ఇట్స్ వన్ ఆఫ్ ద అడ్వాన్స్డ్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్. సో ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లో మనకి ఒక్కొక్కసారి కొన్ని ఇష్యూస్ వల్ల ఐవీఎఫ్ చేయాల్సి వచ్చినప్పుడు ఆడవారి నుంచి మనం జనరల్లీ ఎగ్ అనేది బయటకు తీస్తామన్నమాట. అంటే బాడీలో ఓవరీస్లో గ్రో అవ్వాల్సిన ఎగ్ని ఫాలికల్స్లో గ్రో చేసి ఆ తర్వాత ఆ ఎగ్ని మనం రిట్రీవ్ చేసుకుని దాన్ని మనం స్పర్మ్తో, మగవారి నుంచి తీసుకున్న స్పర్మ్తో ఫర్టిలైజ్ చేస్తాం. అంటే ఫలదీకరించడం. సో ఫర్టిలైజ్ చేసిన తర్వాత అది ఎంబ్రియో అవుతుంది. ఈ ఎంబ్రియోని మనం బయట ల్యాబ్ కండిషన్స్లో ఒక 5 days 3 to 5 days వరకు గ్రో చేసి ఆ తర్వాత ఆ వచ్చిన ఎంబ్రియోని తిరిగి మళ్ళీ ఆడవారి గర్భంలో పెట్టేస్తామన్నమాట. సో దిస్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ ఐవీఎఫ్. సో ఇప్పుడున్న జనరేషన్ తొందరగా తీసుకునే ఒకటి ఎగ్ ఫ్రీజింగ్. Yeah. అసలు వాట్ ఈస్ ఎగ్ ఫ్రీజింగ్?
ఎస్. సో ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఇక్కడ మనం ఆడవారికి ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటి అంటే ఏజ్ పెరిగే కొద్దీ నెంబర్ తగ్గిపోతుంది. అది కంప్లీట్‌గా తగ్గిపోయాక వి రీచ్ మెనోపాజ్. అండ్ ఒక సర్టెన్ ఏజ్ తర్వాత 35 తర్వాత నుంచి ఈ ఎగ్ నెంబర్ అనేది చాలా ర్యాపిడ్‌గా తగ్గుతుంటుంది. అంటే వి లూజ్ క్వాంటిటీ యాజ్ వెల్ యాజ్ క్వాలిటీ. అంటే ఏజ్ పెరిగే కొద్దీ ఎగ్ నెంబర్ తగ్గుతుంది, క్వాలిటీ కూడా తగ్గుతుంది. సో దట్ మీన్స్ ఫర్టిలిటీ పొటెన్షియల్ తగ్గుతుందనమాట. సో కొందరు ఉమెన్ దే టెండ్ టు చూజ్ దే వాంట్ టు పోస్ట్‌పోన్ ద ప్రెగ్నెన్సీ బికాస్ ఆఫ్ ద కెరీర్ చాయిసెస్ ఆర్ సమ్ అదర్ రీజన్స్. సో ఇలా అనుకున్న వాళ్ళకి లేదా కొందరికి క్యాన్సర్ ట్రీట్మెంట్స్ అవసరం అవుతుంటుంది. క్యాన్సర్ ట్రీట్మెంట్స్‌లో కూడా ఫర్టిలిటీ ఎఫెక్ట్ అవుతుంది. సో ఇట్లా ఉన్న వాళ్ళకి మనకి ప్రెగ్నెన్సీని పోస్ట్‌పోన్ చేసుకోవడానికి ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఒక మంచి ఆప్షన్. అంటే యంగ్ ఏజెస్‌లోనే మనం ప్లాన్ చేసుకున్నప్పుడే వి కెన్ టేక్ ఎగ్స్ ఫ్రమ్ ద ఫీమేల్ అండ్ వి కెన్ ఫ్రీజ్ దెమ్. ఈ ఫ్రీజింగ్ అనేది మామూలుగా కాదు, -196 దగ్గర ఫ్రీజ్ చేస్తాం. సో ఇలా ఫ్రీజ్ చేయటం వల్ల ఈవెన్ విత్ టైమ్ దట్ ఎగ్స్ విల్ నాట్ ఏజ్. అంటే సపోజ్ ఒక 25 ఇయర్స్ ఉన్న అమ్మాయికి మనం ఎగ్ ఫ్రీజింగ్ చేస్తే తను 30 ఇయర్స్‌కి మళ్ళీ మన దగ్గరకు వచ్చినప్పుడు ఈ ఎగ్ అనేది ఏజ్ అవ్వదన్నమాట. హర్ ఏజ్ విల్ బి 30 బట్ ద ఎగ్ విల్ స్టిల్ బిలాంగ్ టు 25 ఇయర్స్ ఓల్డ్ ఫీమేల్ అన్నమాట. సో దాట్స్ ద బ్యూటీ. వి ఆర్ ఫ్రీజింగ్ ద టైమ్. సో వి ఆర్ బయింగ్ టైమ్ ఫర్ ప్రెగ్నెన్సీ ఇన్ ఎగ్ ఫ్రీజింగ్. ఐవీఎఫ్ ఎగ్ ఫ్రీజింగ్ అనే ట్రీట్మెంట్ చాలా మంది కాస్ట్లీ అనుకుంటారు. అసలు అది నిజంగా కాస్ట్లీ? ఇస్ ఇట్ అఫోర్డబుల్? ఎస్. చాలామంది ఐవీఎఫ్ ఇవన్నీ ప్రొసీజర్స్ చాలా కాస్ట్లీ అనుకుంటారు. బట్ దే నాట్ టూ కాస్ట్లీ. అంటే మనం అడ్వాన్స్ ట్రీట్మెంట్స్కి వెళ్ళినా సరే మనం మెటిక్యులస్గా అంతా ప్లాన్ చేసుకుంటే వీ క్యాన్ రెస్ట్రిక్ట్ ద కాస్ట్. ఓకే. సో ఇట్స్ స్టిల్ అఫోర్డబుల్. ఇట్స్ కాస్ట్లీ కంపేర్ టు అదర్ ప్రొసీజర్స్. అంటే మీరు ఐయుఐకి కంపేర్ చేసుకుంటే ఐవీఎఫ్ ఇస్ లిటిల్ కాస్ట్లీ. బట్ అలానే అఫోర్డబుల్ కాకుండా అయితే కాదు. అండ్ అలాంటి అపోహతో నిజంగా ఐవీఎఫ్ అవసరం పడిన వాళ్ళు కూడా దాన్ని డిలే చేసుకోవడం మంచిది కాదనమాట. ఇఫ్ యు ఆర్ ఫర్ ఐవీఎఫ్ మీరు కాస్ట్ గురించి పెద్ద ఫ్యాక్టర్గా తీసుకుని అయితే మనం ఆగిపోవాల్సి మేడం, ఐయుఐ అంటే ఏంటి అసలు? ఐయుఐ అనేది ఇంకా మచ్ సింప్లర్ ప్రాసెస్ అండి. సో ఐయుఐలో ఏం చేస్తామంటే ఆడవారికి ఎప్పుడైతే ఎగ్ రిలీజ్ అవుతుందో అంటే స్కాన్స్ చేసుకుని మనం ఎగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది చూసుకోవచ్చు అనమాట. సో ఆ రిలీజ్ అయిన టైంలో బికాజ్ ఎగ్ కెన్ లివ్ ఓన్లీ ఫర్ 24 hours. సో ఆ టైంలో సీమెన్ తీసుకుని మనం దాన్ని ప్రాసెస్ చేస్తాం. ప్రాసెస్ చేయటం వల్ల దాంట్లో ఉన్న నెగిటివ్ ఫ్యాక్టర్స్ అన్నీ పోయి దాంట్లో ఉన్న నెగిటివ్ ఫ్యాక్టర్స్ అన్నీ పోయి మొటిలిటీ బాగున్న స్పర్మ్స్ అనేవి మనకి ఉంటాయి అన్నమాట. సో ఈ సీమెన్ని ప్రాసెస్ చేసిన సీమెన్ని యూట్రస్ లోపల అంటే రిలీజ్ అయిన ఎక్కి దగ్గరలో మనం పెడతాం. సో ఇట్ ఈస్ అ సింప్లర్ ప్రాసెస్ కంపేర్డ్ టు ఐవీఎఫ్. ఐయుఐ అండ్ ఐయుఎఫ్కి ఆర్టిఫిషియల్ థియరీ అనుకుంటారు, అదంతా ట్రీట్మెంట్స్ అవన్నీ అనుకుంటున్నారు. అసలు ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? ఐయుఐ ఆర్ ఐవీఎఫ్ బోత్ ఆర్ అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నిక్స్. అవి ఆర్టిఫిషియల్ కాదనమాట. అంటే వీఆర్ నాట్ క్రియేటింగ్ ఎనీ స్పర్మ్ అండ్ ఎగ్ ఆర్టిఫిషియల్లీ. అవి మనం నేచర్ ఇచ్చిన స్పర్మ్ని, నేచర్ ఇచ్చిన ఎగ్ని మనకి ప్రెగ్నెన్సీ ఇవ్వడానికి అసిస్ట్ చేస్తాం ఈ ప్రొసీజర్స్తో. ఐయుఐ అనేది జస్ట్ మనకి న్యాచురల్గా ఒక సైకిల్ జరుగుతున్నప్పుడు తక్కువ ఇంజెక్షన్స్తోనే ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి జస్ట్ శాంపిల్ని మనం సిమెన్ శాంపిల్ని యూట్రస్లో పెడతాం. ఐవీఎఫ్లో ఆ ఎగ్స్ అనేవి వాటిని బయటకు తీస్తాము, స్పర్మ్ని మనం తీసుకుని ఎగ్ని ఫర్టిలైజ్ చేస్తాం, బట్ స్టిల్ ఎంబ్రియోని మళ్ళీ తిరిగి లోపల పెట్టేస్తాం. సో ఇక్కడ ఎక్కడ మనం ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేస్తుంది ఏమీ ఉండదు. వీఆర్ జస్ట్ అసిస్టింగ్ బోత్ ఆఫ్ దెమ్ టు గివ్ ప్రెగ్నెన్సీ. అసలు ఒక కపుల్ మీ దగ్గరకు రాగానే వాళ్ళకి ఐయుఐ కరెక్టా ఐవీఎఫ్ కరెక్టా అని ఎలా గెస్ చేస్తారు? మనం ఫస్ట్ బేసిక్ ఫర్టిలిటీ ఇవాల్యుయేషన్ చేసినప్పుడు ప్రాబ్లం ఏంటి అన్నది తెలుస్తుంది. కొన్ని ప్రాబ్లమ్స్కి ఐయుఐ సరిపోతుంది, కొన్ని ప్రాబ్లమ్స్కి ఐవీఎఫ్కి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద ప్రాబ్లమ్ దే హ్యావ్. వాళ్ళకున్న ఫర్టిలిటీ ప్రాబ్లం బట్టే మనం ఏంటి అనేది చెప్తాం. అంటే ఒక్కసారి ఐవీఎఫ్ అయినా ఐయుఐ చేయించుకున్న తర్వాత సెకండ్ ప్రెగ్నెన్సీ కూడా అదే ప్రాసెస్లో చేయాల్సి వచ్చిందా, లేకపోతే ఒకసారి చేయించుకుంటే చాలా? ఐయుఐ వల్ల ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా సెకండ్ ప్రెగ్నెన్సీకి నార్మల్గా కూడా ట్రై చేయొచ్చు. వి అగైన్ ఆస్క్ మీరు మళ్ళీ ట్రై చేయండి, అవ్వకపోతేనే మనం చూద్దాము అని చెప్పొచ్చు. అది కూడా ప్రాబ్లం బట్టే ఉంటుంది, వాళ్ళకున్న మెడికల్ ఇష్యూ బట్టి. ఈవెన్ ఐవీఎఫ్లో చాలామందికి ఏదైనా రియల్ ఇండికేషన్ ఉండి ఐవీఎఫ్కి వెళ్తే వాళ్ళకి ఇంకా ఎక్స్ట్రా ఎంబ్రియోస్ ఉంటే ఆ ఎంబ్రియో తర్వాత ట్రాన్స్ఫర్ చేసుకుని ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకోవచ్చు. అంటే జనరల్గా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇలాంటి ఇష్యూస్ ఎక్కువ వస్తాయి అంటారు? ఏజ్ అనేది ఫర్టిలిటీలో చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండి. అంటే ఈ స్పెసిఫిక్ ఏజ్కి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయని ఉండవు, కానీ అడ్వాన్స్డ్ ఏజ్ పెరిగే కొద్దీ ఖచ్చితంగా స్పర్మ్ నెంబర్, ఎగ్ నెంబర్ తగ్గుతుంది, క్వాలిటీ తగ్గుతుంది. సో అలాంటి వాళ్ళకి మోస్ట్లీ నెంబర్లో కానీ క్వాలిటీ ఇష్యూస్ కానీ ఉంటాయి. అండ్ ఏజ్ పెరిగే కొద్దీ మనకి ప్రెగ్నెన్సీ డిలే అయితే ఆడవారికి పర్టికులర్లీ ఎండోమెట్రియోసిస్ అని, ఫైబ్రాయిడ్స్ అని, పాలిప్స్ అని ఇట్లాంటి ఇష్యూస్ కూడా పెరుగుతూ ఉంటాయి అన్నమాట విత్ ఏజ్. న్యూలీ మ్యారీడ్ కపుల్కి మీరు ఏం అడ్వైస్ ఇస్తారు?
న్యూలీ మ్యారీడ్ కపుల్కి ప్రెగ్నెన్సీ ప్లానింగ్ గురించి మనం ఖచ్చితంగా చెప్పాలి. అంటే ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ అంటాం అనమాట. అంటే ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకునే ముందు వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయాలు. సో ప్రెగ్నెన్సీకి ముందు మనం ఖచ్చితంగా ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ అన్నవి వాడాలి. ఇలా వాడటం వల్ల బేబీకి బ్రెయిన్ ఫార్మేషన్ అంతా బాగా జరిగి అవయవ లోపాలు తక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అలానే ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకునే ముందు హార్మోన్స్ ఎలా ఉన్నాయి, థైరాయిడ్ కానీ షుగర్స్ కానీ ఇట్లా అన్నీ బాగున్నాయా లేదా అని చెక్ చేయించుకోవాలి. అలానే లైఫ్ స్టైల్ అంటే ఐడియల్ వెయిట్ మెయింటైన్ చేయడానికి వాళ్ళు ఎలాంటి డైట్ తీసుకోవాలి, ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీ చేయాలి. సో ఈ చేంజెస్ అన్నీ అట్లీస్ట్ ఒక 3 months ముందు నుంచే వాళ్ళు స్టార్ట్ చేయాలి. స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ ఇలాంటివి క్విట్ చేయటం. సో ఇట్లా అన్నీ చేయటం వల్ల ఎగ్ క్వాలిటీ, స్పర్మ్ క్వాలిటీ బాగుండి ఫర్టిలిటీ ఛాన్సెస్ బాగుంటాయి. అండ్ వచ్చిన ప్రెగ్నెన్సీలో కూడా కాంప్లికేషన్స్ తక్కువగా ఉండి హెల్దీ బేబీ పుట్టేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. అంటే జనరల్గా పెళ్లి కాకముందు ఏదైనా ఇన్ఫర్టిలిటీ ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి ఏమైనా టెస్ట్ ఉన్నాయి? సో ఇన్ఫర్టిలిటీ యాజ్ సచ్ అని చెప్పాలంటే ఖచ్చితంగా వాళ్ళు 1 year వరకు ట్రై చేయాలండి. అప్పుడే మనం ఇన్ఫర్టిలిటీ అని చెప్తాం. బట్ దేర్ ఆర్ కొన్ని మెడికల్ కండిషన్స్ ఉంటాయి. అంటే కొందరికి జన్యుపరమైన లోపాల వల్ల ఓవరీస్ అంటే ఆడవారిలో అండాశయంలో ప్రాబ్లమ్స్ ఉండి అసలు ఎగ్సే ఉండకపోవచ్చు. లేదా మగవారికి కొన్నిసార్లు టెస్టిస్లో ప్రాబ్లం ఉండి స్పర్మ్ ప్రొడక్షన్ ఉండకపోవచ్చు. ఇలాంటివి మిగతా కాజెస్ ఉంటాయి. బట్ వీళ్ళకి యాజ్ సచ్ కాజ్ కనిపించినా వన్స్ దే ఆర్ మ్యారీడ్ ఆ కాజ్ బట్టి కొన్ని ట్రీట్మెంట్స్ అనేవి మనం ఫస్ట్ టైం చెప్పేయచ్చు అనమాట. సో ఇలాంటి కొన్ని స్పెషల్ కండిషన్స్లో మాత్రమే వితౌట్ ఈవెన్ ట్రైయింగ్ వీ కెన్ సే దెర్ ఈస్ సమ్ ప్రాబ్లమ్ విత్ దెమ్ అండ్ వీ కెన్ ట్రీట్ అకార్డింగ్లీ. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్. థ్యాంక్ యూ. Signing off, Atha Muhammad, RTV Vijayawada.